నేను ఒకసారి ఆలోచించాను, పత్రి గారికి రోజు రోజు ఈ క్రేజ్ ఎందుకు పెరుగుతుంది? ఆశ్చర్యంగా ఆయనంటే ఒకటే క్రేజు, ప్రతి ఒక్కరూ ఎగబడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా తండోపదండాలుగా ఆయన్ని అనుసరిస్తున్నారు. ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది దీనికి ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, రెండు విషయాలైనా అందరికీ బోధిస్తున్నారు. ఏమిటంటే సరైన ధ్యానం, అంటే ఆనాపానసతి, అంటే శ్వాసమే ధ్యాస, ప్రపంచవ్యాప్తంగా బోధించారు. రెండోది ఏంటంటే సత్యజ్ఞానం అందరికీ బోధించారు. సత్యజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మకు మించింది లేదు సృష్టిలో, ఆత్మే అన్నిటికంటే గొప్పది, ఆత్మే సత్యం. అటువంటి జ్ఞానాన్ని, ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఆయన అందరికీ బోధించాడు. అందుకే అంత గొప్పవాడయ్యాడు. అది కూడా నేను కాస్త అర్థం చేసుకుని అప్పటి నుంచే నేను కూడా ఈ జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం మొదలెట్టాను. నేను కాదు, మా మేడం కూడా. ఈ జ్ఞానం బోధించడానికే భీమవరంలో 20 సంవత్సరాల క్రితం పత్రి గారి యొక్క పర్మిషన్ తీసుకుని భీమవరంలో 3 రోజులు రెసిడెన్షియల్ క్లాసెస్ నిర్వహించడం మొదలెట్టాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరాఘాటంగా ఆ క్లాసెస్ రన్ చేసాం. పత్రి గారే ప్రారంభించి అక్కడ 20 మంది 25 మందితో ప్రారంభించింది. ఈరోజు 400-500 మంది ఆ క్లాసెస్కి వస్తున్నారు, ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నారు. ఆ జ్ఞానం పొందడం వల్ల ఎంతోమంది మాస్టర్లు అయ్యారు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం లేకుండా మాస్టర్ అవ్వలేడండి. ఎంత ఎక్కువ జ్ఞానం మీ దగ్గర ఉంటే వాడంత గొప్ప మాస్టర్ అండి. అందుకే నేను ఆ జ్ఞానాన్ని బోధించడానికి మనోళ్ళందరికీ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే పత్రి గారు 18 ఆదర్శ సూత్రాల్లో 12వ సూత్రం ఏమిటి అంటే, ఏ ధ్యానిగా ఉండకూడదు, ప్రతి ధ్యాని మాస్టర్గా ఎదగాలన్నారు. మరి ఆయన ఆశయం మేరకు అందరినీ మాస్టర్గా తయారు చేయడానికే నేను, మా మేడం రాజ్యలక్ష్మి ఇద్దరు అహర్నిశలు కృషి చేస్తున్నాం. మీరు ఎవరైనా సరే, నేను చెప్తున్నాను, నేను భీమవరం కంటిన్యూ 3 మాసాలు కానీ 6 మాసాలు 1, 2, 3 తారీఖుల్లో జరిగే ఈ ఆత్మ జ్ఞాన శిక్షణా శిబిరంలో మీరు పాల్గొని, మేము ఆర్గనైజ్ చేసే జూమ్ 4 గంటల నుంచి 6:30 దాకా సైలెన్స్ మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస, ఆ ధ్యానం చేస్తూ తర్వాత 1 గంట నేను, మా మేడం చెప్పే క్లాసెస్ మీరు వినండి. జ్ఞానం మీద అద్భుతమైన సబ్జెక్ట్స్ మీకు వస్తాయి, రకరకాల సబ్జెక్ట్స్ అందులో వస్తూ ఉంటాయి. అవి మీరు వింటున్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా జ్ఞానం పొందగలరు. నేను రాసినటువంటి 90 పుస్తకాలు, ఎందుకు ఇన్ని పుస్తకాలు రాయగలిగాను? దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, మన జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ మనం మిరకిల్సే చేస్తామండి. అంచేత ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే, జ్ఞానం పెంచుకోండి అని చెప్తున్నాను నేను. ఎంత జ్ఞానం పెంచుకుంటే అంత మీరు గొప్పవారు కాగలుగుతారు.